ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన మధ్య దేవుడు ఉంచిన వాక్యం ఏంటంటే ఇంటర్సెషన్, అంటే విజ్ఞాపన ప్రార్థన. చాలా ప్రాముఖ్యంగా దేవుడు దీని గురించి సంఘానికి బోధించమని తెలియజేశారు. ఈరోజు లోకంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. దేవుని యొక్క ఘనమైన సువార్తను ప్రకటించడానికి దేవుడు 5-fold మినిస్ట్రీ అందరు కొంతమందిని అపోస్తులుగా ఏర్పరచుకున్నారంట. ఎవరు? అపోస్తులు. అపోస్తుల యొక్క గొప్పతనం ఏంటంటే అపోస్తులు ప్రవక్తలు కూడా ప్రవక్తలుగా ఉండగలరు, అదే అపోస్తులు సువార్తులుగా ఉండగలరు, అదే అపోస్తులు బోధకులుగా ఉండగలరు, అదే అపోస్తులు సంఘ కాపులు కూడా ఉండగలరు. అంటే అపోస్తులు అన్న వారు ఎటువంటి వారంటే ఆల్రౌండర్స్, అన్ని పనులు చేయగలరు. కాబట్టి కొంతమందిని దేవుడు అపోస్తులుగా ఎన్నుకున్నారంట, కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నారంట, కొంతమందిని సువార్తులుగా ఎన్నుకున్నారంట, కొంతమందిని బోధకులుగా ఎన్నుకున్నాడంట, కొంతమందిని సంఘ కాపులుగా ఎన్నుకున్నారంట. మీరందరూ దేని కొరకంటే దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, దేవునికి సువార్త ప్రపంచమంతగా ప్రకటింపబడినట్టు దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన రీతిలో నాకు తెలియజేసిన విధానం ఏంటంటే పరిచర్య అంటే ఇది మాత్రమే కాదు. చాలా మంది దేవుని యొక్క పరిచర్య అంటే వాక్యాన్ని బోధించడమే అనుకుంటారు, వాక్యాన్ని ప్రకటించడమే అనుకుంటారు, లేకపోతే టీవీలో కనపడటమే అనుకుంటారు, అదే పరిచర్య అనుకుంటారు. మరి బహిరంగ సభల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెద్ద పెద్ద కట్టలు పెట్టి లారీలోంచి లేకపోతే ట్రాక్టర్లోంచి జనాన్ని సమకూర్చి వారి మధ్య అశేష జన్మ మధ్య బోధించడమే, సువార్తను ప్రకటించడము దేవుని యొక్క పరిచర్య అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే దేవుని యొక్క పరిచర్యలో మరొక బలమైన పునాది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో వారు అందరూ దేవుని పరిచారకులుగా ఉన్నారు, వారు కూడా దేవుని యొక్క సేవకులుగా ఉన్నారు. వారి చేస్తున్న విజ్ఞాపన ద్వారా దేవుడు బలమైన కార్యములు తన సంఘములు తన ప్రజల మధ్య చేయించున్నాడు. హల్లెలూయా. ఈరోజు బోధించడము సులువే. ఒక గంట సేపు దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి నేను నీకు బోధించగలను, లేకపోతే ఎవరైనా బోధించగలను. కానీ ఆ బోధింపబడిన వాక్యము ఆ విశ్వాసం కైకొన్నట్లు, ఆ వాక్యం ప్రకారము జీవించినట్లు, వాక్యము నిలిచి ఉన్నట్లు ఆ విశ్వాసం నిలబెట్టేది ఏంటంటే ఆ విశ్వాస పక్షంగా దైవజనులైన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవుడి కుమార్తె వారు చేసే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మీ మధ్య ఈ రీతిగా నేను నిలబడి ఉన్నానంటే ఇదేమి నా గొప్పతనము కాదు, ఇదేమి నా యొక్క యోగ్యత అర్హత ఏమాత్రము కాదు. నన్ను కూర్చి కూడా అనేక మంది ప్రార్థించడం ద్వారా, నన్ను గురించి అనేక మంది కన్నీరు కాల్చడం ద్వారా, నన్ను తమ ప్రార్థనలో ఎత్తి పట్టుకోవడం ద్వారా ఆయన ఈ దినం వరకు మీ మధ్య తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పనిచేసే రీతి ఏంటంటే, దేవుడు తన కార్యములు జరిగించే రీతి ఏంటంటే తన బిడ్డలైన వారు ప్రార్థనను చేయించుండగా, తన బిడ్డలైన వారు ప్రార్థన జరిగించుండగా ఆ ప్రార్థనే మూలంగా, ఆ ప్రార్థనే ఆయుధంగా దేవుడు తన యొక్క కార్యములను తన సంఘములో జరిపిస్తాడు. ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి మనం ఎటువంటి జవాబును, ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుకోని. కాబట్టి ఎవరైతే ఈ రోజు అటువంటి ప్రార్థనా పరిచర్య చేస్తున్నారో వారు అందరూ రాబో కాలంలో ఒక ఉన్నతమైన
సేవకులు ఎటువంటి దేవులను ఆశీర్వాదాన్ని పొందుకుంటారో, ఎటువంటి ఉన్నతమైన తలాంతులు దేవుడికి సన్నిధి పొందుకుంటారో, అటువంటి శ్రేష్టమైన తలాంతుల్లో ప్రార్థించే గుంపు కూడా, ప్రార్థించే దైవజనులు కూడా, ప్రార్థించే విశ్వాసులు కూడా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విజ్ఞాపన అన్నది దేవుడు ఏర్పరచుకున్న ఒక ఉన్నతమైన పరిచర్య అని సంఘము గుర్తించాలి. చాలా మంది ప్రార్థన 10 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు వాళ్ళు ప్రార్థన 10 నిమిషాలకి అయిపోతుంది? వాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి చేసుకోరు. అమ్మా నాకు 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 ఇది ప్రభు, నాకు అది ప్రభు, నాకు తోడుకున్న ప్రభు, నాకు కాపాడు, నాకు నడిపించు ప్రభు. ఆమె హల్లెలూయా అయిపోయింది ప్రార్థన. ఆ రీతిగా ఉండకూడదు మన ప్రార్థన. చూడండి, కుటుంబాన్ని ఎత్తుపట్టుకోవాలి మీకు విజ్ఞాపన ప్రార్థనలో. అది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, నేను స్పీడ్గా వెళ్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూసినట్లయితే, దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించి వాని వారికి అనిపించి వాని పవిత్రపరిచి అరణోదయంలో లేచి వాళ్ళ ఒక్కొక్క నిమిత్తము దహన నడిపించుతూ వచ్చిన యోబు నిత్యము అలాగూ చేయించున్నాడు. చూడండి, నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన నీ కుటుంబంతో ప్రారంభమవ్వాలి. సార్ మీ వయసును కూడా వెళ్తే ఆడికి ఏం ప్రార్థన చేయక్కర్లేదు, వాడు మారడని అంటున్నాడు. ఆవిడ ఏమంటే ఎంతకాలం మేము చేసి 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 అలసిపోయాం. ఎందుకు మారడని అంత ఖచ్చితంగా చెబుతుందంటే ప్రార్థన కూడా తాగొచ్చాడు. ప్రార్థన కూడా తాగొచ్చి చక్కగా ఊగు కడుతున్నాడు. మీరు ప్రార్థన చేయడం తల ముందు కడుతున్నాడు. మీరు చూసి రావడండి, వాడికి ప్రార్థన చేయదు, వాడు మారడండి అంటుంది. అని ఆ రీతిలో ఉండకూడదు. మన ప్రార్థన మన కుటుంబంతోనే ప్రారంభమవ్వాలి. మన ప్రార్థనలో మన కుటుంబ సభ్యులను మనం చెల్లి ఎత్తి పెట్టుకోవాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, బిడ్డలకు భర్తలు కావచ్చు, లేకపోతే కుమారుల యొక్క భార్యలు కావచ్చు, కుమారుల యొక్క భర్తలు కావచ్చు, నీ మనవులు కావచ్చు. కానీ మొదటిగా నీ విజ్ఞాపన ఎవరితో ప్రారంభించాలంటే నీ కుటుంబంతోనే ప్రారంభించాలి. యోబు తన ఎంతో ఆస్తిపరుడు, ఆ దేశంలో గొప్ప ప్రధాని. ప్రధాని అంటే ఉన్నతమైన ఐశ్వర్యవంతుడు. అయినప్పటికీ తనకు ప్రార్థన అవసరం ఏముంది? విజ్ఞాపన చేయాల్సిన పని ఏముంది? నాకు ఆ సకల సమృద్ధి కలిగి ఉన్నాను కదా, నాకు ఎటువంటి ఏ కొరత ఉందని నేను ప్రార్థన చేయాలనుకోలేదు. తన బిడ్డలైన వారు దేవుడికి సన్నిధిని తప్పిపోకూడదని, తన బిడ్డలైన వారు విశ్వాసంలో, తన బిడ్డలైన పరిశుద్ధ జీవితంలో, తన బిడ్డలు పవిత్రమైన జీవితంలో, తన బిడ్డలు దేవుడికి నమ్మకమైన సాక్షిగా జీవించిన నిమిత్తము వారిని ప్రతిదినము దేవుడి తనలో ఎత్తి పెట్టుకుంటూ వారికి ఒక ప్రార్థించే అలవాటు ఎవరికి ఉంది? యోబుకుంది. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థించడం అంటే నా కుమారుడికి ఉద్యోగం ప్రభా, నా కుమారుడికి సైకిల్ ప్రభా, నా కుమారుడికి బైకు ప్రభా, నా కుమారుడికి కారు ప్రభు, ఇది కాదు మీ ప్రార్థనలు. నా కుమారుడు నీలో వర్ధిల్లాలి, విశ్వాసం వర్ధిల్లాలి, ప్రార్థన జీవితం వర్ధిల్లాలి, పరిశుద్ధ జీవితం వర్ధిల్లాలి, యథార్థత వర్ధిల్లాలి, నమ్మకమైన సాక్ష్యం నీ కొరకు జీవించాలి ప్రభా. ఆ రీతిలో మీ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. యోబు కుమారుడికి ఏదో తక్కువైనట్లు యోబు తన కుమారుడు కొరకు ప్రార్థించలేదు. వారికి అవసరత కొరకు యోబు దేని కొరకు ప్రార్థించారంటే, ఒకవేళ వీరు తమ హృదయములో దేవుని దూషించి పాపము చేసి ఉన్నారేమో, దేవుడికి దూరంగా తొలగిపోతున్నారేమో అని భయము కలిగి తమ బిడ్డలు దేవుడు నిలిచి ఉన్న నిమిత్తము వారి కొరకు అనుదినము విజ్ఞాపన చేసిన వాడు ఎవరంటే యోబు. ఆ రీతిగా నీ యొక్క కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు ప్రార్థన. నీ యొక్క వైవాహిక జీవితము స్థిరపరచబడాలి. నీ వైవాహిక జీవితం ద్వారా దేవుడు నా మహిమపరచబడాలి. నీ వైవాహిక జీవితం అనేకులకు ఆదర్శంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ వైవాహిక జీవితం గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొండి కట్టం మారదు, గయ్యాలనుకోవాలి. అమ్మా యోబు అలా చేయలేదు తన భార్య గురించి. యోబు భార్య నిజంగానే గయ్యాలి. ఎందుకంటే ఇంకా నీకెందుకు యథార్థత, ఇంకా నీకెందుకు భక్తి? ఏం చేశాడు నీ దేవుడు? ఆయన కూడా దూషించి చచ్చిపోయాడు. ఎవరు? కానీ యోబు చేసిన ప్రార్థన బట్టి
ఆ మొక్కతో బతుకుంది. అమ్మా, యోగు పిల్లలు చనిపోయినా యోగు మాత్రం భార్య మాత్రము నిలుచు. ఆ రీతిగా మీ యొక్క వైవాహిక జీవితంలో మరి సభ్యులైన వారు, భర్తలైన వారిని గురించి, భార్యలైన వారి కూర్చొని లేచేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలైన వారి కొరకు లేచేయాలి, ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు దేవుని కృపలో వర్ధిల్లాలని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త రక్షణ కొరకు, నీ భర్త మారు మనుషులు, నీ భర్త అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించని ప్రార్థన చేయాలి. అలాగే నీ భార్య కూడా ఒక నమ్మకమైన సాక్షిగా దేవుని జీవించినట్లు ఆమె యొక్క బలహీనతను ఎరిగి ఆమె నువ్వు చేయాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క విజ్ఞాపనలో మొదటిగా మన కుటుంబాన్ని ఎత్తిపెట్టుకోవాలి. తరువాత మన విజ్ఞాపన ప్రార్థనలో రెండోదిగా మన రక్త సంబంధాలను ఎత్తిపెట్టుకోవాలి. చూడండి, చూడండి, దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడాడు. నీ రక్త సంబంధికి నీవు ముఖము తప్పింపకుండా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈరోజు మన బంధువులను అందరినీ ఎత్తి పట్టుకోవాలని దేవుడు వారికి స్పష్టంగా సెలవు. నీ రక్త సంబంధులకు ముఖము చాటు చేయకుండా నువ్వు వస్త్రాలు ఇచ్చావు, లేకపోతే కానుకలు ఇచ్చావు, నీ వారిని రక్షించుకోలేవు. కానీ వారి కొరకు ప్రార్థించడం ద్వారా నువ్వు వారిని రక్షించుకోగలవు. హల్లెలూయా. నీ రక్త సంబంధం ఎవరైతే ఉన్నారో ఈరోజు నీ భార్య తరపు కానీ, నీ తరపు కానీ, నీ యొక్క అన్నదమ్ముల తరపు కానీ, నీ అక్క చెల్లి తరపు కానీ, ఎవరి నుంచైనా వారిని కూడా ఎత్తుపెట్టిన చేరి ప్రార్థన చేయాలి. వాళ్ళు లోకానుసారులండి. వాళ్ళ సినిమాలతోనే వారి యొక్క ఉదయం ప్రారంభమవుతుంది. 10 గంటలకే వారు సినిమా హాల్లో ఉంటారు. వారు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు. మేము ఏదైనా మాట్లాడినప్పుడు మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని త్రోసివేస్తారు అని మీరు అనుకోవద్దు. అటువంటి స్థితిలో ఉన్న వారికి కొరకు కూడా నువ్వు ప్రార్థించినప్పుడు వారు మారినా మారకపోయినా నీ యొక్క ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు తప్పుగా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాత్రం సత్యం. చివరి గడిలో కష్టపడి పనిచేసే వారికి అంతే ప్రతిఫలం ఇచ్చేటప్పుడు నీవు కూడా ఆ రీతి నీ రక్త సంబంధి ముఖము చాటు చేయకుండా వారు ఎంత లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పటికీ వారిని ఎత్తుపడుకు విజ్ఞాపన చేయడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని వేసి నీకు ఇస్తాడు. అంతేకాకుండా కీర్తన 68:5 చూడండి. మనకి సమయ భావం వల్ల ముందుగా వెళ్ళవలసి వస్తుంది. 68:5 దేవుడు తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రు కొరకు న్యాయకర్తే ఉన్నాడు. దేవుడు ఏకాంకులను సంసారంగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని చూడండి. ఎవరైతే ఒంటరి వారిగా, ఎవరైతే అనాథులుగా, ఎవరైతే విధురాలుగా, ఎవరైతే దిక్కులేని వారిగా ఉంటున్నారో వారి కొరకు కూడా మనం చేయాలి, ప్రార్థించబద్దులై బంధువులకు, కుటుంబ సభ్యులకి కాదు, నిరాశ నిరుతుల మధ్య నిరీక్షణకు ఆధారము లేని వారి కొరకు కూడా నీవు నేనేం చేయబద్దులైనామో ప్రార్థించబద్దులైనా. ఈరోజు ఎవరైతే పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడో, ఎవరి విషయం మీకు భారత కలిగి ఉన్నారో వారి గురించి మనకి తెలియకపోవచ్చు, వారి కుటుంబాల గురించి తెలియకపోవచ్చు, వారి స్థితిగతుల మనకి తెలియకపోవచ్చు. కానీ ఆ వ్యక్తిని చూడగానే ఒక భావన, ఆ వ్యక్తిని చూడగా ఒక భావన నీ హృదయంలో దేవుడు పెట్టినప్పుడు నీవు తప్పగా అటువంటి స్థితిలో మన వరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మన కుటుంబం అయిపోయింది, మన రక్త సంబంధాలు అయిపోయారు. ఇప్పుడు తర్వాత మన విజ్ఞాపన ఎక్కడికి వెళ్ళంటే దేవుని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అది సంఘం. చూడండి ఎఫ్ఎస్సి 3:14 చూడండి. ఎఫ్ఎస్సి 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని
మీరు అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. ఇక్కడ భూమి మీద పరలోక మధ్యలో ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళ నుండి ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఇక్కడ దేవుని కుటుంబం ఏది? సంఘం. ఏదండి? సంఘం. సంఘంలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమందికి అసలు పడదు, ఒకళ్ళంటే ఒకరికి పడదు. వాళ్ళ మీద వీళ్ళు మీద అని చెప్తూ ఉంటారు. కంప్లైంట్స్ అలా ఉన్నారండి, ఇలా అన్నారండి, అలా కామెంట్ చేశారు, ఇలా కళ్ళప్పుడు కాళ్ళు పెట్టారండి, ఇలా గుర్తుకుంటారు వెళ్ళారండి, కూర్చున్నప్పుడు చీర లాగేశారండి, చీర ఇంట్లో చీర లాగేశారని కింద పడ్డానండి. ఎన్నో కంప్లైంట్స్ చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంఘము దేవుని యొక్క కుటుంబం అంట. ఈ రోజు దేవుడిని కనుకరించిన వ్యక్తిగత కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ గొడవలు ప్రార్థించిన నీవే దేవుని కుటుంబమైన సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థించాలి. ఇందాక కొంతమంది తెలియచేశారు, నా తోటికోడలు జీవితంలో అనేకమైన శోధన కలుగుతున్నాయి, మీరు ప్రార్థన చేయమని ఒక కుమార్తె సంఘాన్ని కోరింది. అలాగే నా కుమార్తె జ్వరం నుంచి స్వస్థత పొందుతాను, కానీ దేవుని మందిరంగా వచ్చే శక్తి లేక ఇంటిలో నిలిచిపోయింది, ఆమె వరకు ప్రార్థన చేయమని ఒక కుమార్తె మరి ప్రార్థన సహాయాన్ని కోరుకుంది. కాబట్టి సంఘంలోని వ్యక్తులందరి కొరకు కూడా మనం ఏం చేయబద్దులమైనాము? ప్రార్థించబద్దులమైనాము. మన వ్యక్తిగత కుటుంబం కొరకు ప్రార్థించిన మనము దేవుని కుటుంబం కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ఎఫెసీ 6:18 చదవండి. ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి విధమైన ప్రార్థనలను జ్ఞాపకం చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు, మెలకుగా ఉండు. చూడండి, సంఘంలోని పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయొచ్చు, మెలకు. ఇదేమి రిక్వెస్ట్ కాదండి. అమ్మ లేక నాన్న ప్రార్థన చేసుకుని అమ్మ మిమ్మల్ని బతుమాలుతుంది అనుకుంటున్నాయేమో, కానీ దేవుని వాకి నేను బతుమాలటం లేదు, దేవుని వాకి నిన్ను ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా. అది ఆజ్ఞ. ప్రార్థించడం అన్నది, మెలుకోకుండా విజ్ఞాపన చేయడం అన్నది రిక్వెస్ట్ ఏమీ కాదు, అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి సంఘంలోని సకల పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీ దృష్టిలో పాపిగా ఉండొచ్చేమో, కానీ ఆ వ్యక్తి దేవుడి దృష్టిలో పరిశుద్ధులుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టిలో నీచులుగా ఆమె ఉండొచ్చేమో, కానీ ఆమె దేవుడి దృష్టిలో ఉంది, పరిశుద్ధులుగా ఉంది. కాబట్టి సంఘంలోని సకల పరిశుద్ధుల కొరకు మీరు మెలకుగా ఉండి విజ్ఞాపన చేయమని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. సంఘం కొరకు, సంఘంలోని పరిశుద్ధులు అందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ఫిలిప్పీ 1:19 చూసినట్లయితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా. చూడండి, పౌలు ఏమనంటే, నేను సిగ్గుపడక దేని కొరకు పట్టబడి ఉన్నాను, దానిని ప్రకటించిన కొరకు నా కొరకు ప్రార్థన చేయమంటున్నాను. హల్లెలూయా. దేవుని కుటుంబమైన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుని కుటుంబంలో యజమానిగా ఉంటున్న సంఘ కాపుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నియమించిన నియమము, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము భ్రష్టు పట్టకుండా, సంఘంలో వివేకం, సంఘంలో గొడవలు, సంఘంలో కక్షలు, సంఘంలో అల్లరిలు, ఇటువంటి ద్వేషాలు, అసూయలు, మత్సరాలు లేకుండా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి సంఘము దినదిన వృద్ధిలాంటే మనం సంఘం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక మాట, ఒక ప్రార్థన నేర్పించారు కదా, నీ రాజ్యము వచ్చును గాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరబడునుగా. ఆ రీతిగా దేవునికి చిత్తము సంఘంలో భూమి మీద నెరవేర్చబడినట్లు మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన. ఇవన్నీ మీరు చేస్తే మీ ప్రార్థన కనీసం 2 గంటలు తక్కువ కాదు. 2 గంటలకు మీ 10 నిమిషాలు ప్రార్థన వస్తుందంటే మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటున్నట్లు. కానీ దేవుడు సూచించినట్లు, దేవుడు నీకు నాకు ఆజ్ఞాపించినట్లు మనం ప్రార్థన చేస్తే కనీసం 2 గంటల లోపు ఏ ప్రార్థన ముగింపబడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని కుటుంబం కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు కూడా మనము ప్రార్థించి భద్రమైనాము. చూడండి త్వరితగతిన మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. శత్రువుల కొరకు ప్రార్థించమని దేవుడు ఖండితమైన సంఘానికి ఇచ్చాడు. కొన్ని విషయాలు మన మనసు అంగీకరించకపోయినా, కొన్ని విషయాల్లో మన అహం మన ఆజ్ఞాపరిచిన దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి? లోబడాలి. హల్లెలూయా. చూడండి, మన శత్రువులను మనం క్షమించినంత కాలము దేవుడు మనను క్షమించు. ఇది ఖండితమైన ఆజ్ఞ, ఖండితమైన సత్యం. నువ్వు నీ శత్రువులను, నేను హింసించే వాళ్ళని నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్ను, అందుకనే చక్కటి ప్రార్థన నేర్పితే, మేము మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారము నీవు మా అపరాధములను, అంటే మొదట మనమే క్షమించాలంట, తర్వాత మనం దేవుని చేత క్షమించబడతాం. కాబట్టి దేవుడు ఖండితమైన ఆజ్ఞ శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది కఠినమైన, కష్టమైన, దానిని మనం అభ్యసిస్తే అందులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. యోగును 10 మార్లు నిందించారంటే ఎవరు? యోగు యొక్క స్నేహితులు. మీరు శత్రువుల నా యొక్క స్నేహితులు అన్నాడు. ఎవరు? మీరు బాధకు కర్తలే కానీ మీరు స్నేహితులు కారు అన్నాడు. ఎవరు? యోగు. నీ పాపాల వల్లే నీకు నష్టాలు, నువ్వు చేసిన అపరాధాలను నీ బిడ్డలు కొట్టి వారంతా మరణించాడు అంటూ పలుమార్లు నిందించాడు, పలుమార్లు అతన్ని దుఃఖపరిచాడు. కానీ ఇప్పుడు ఓదార్చడానికి వచ్చిన వారు అవమానపరిచి తృణీకరించి ఇంకా అపహాస్యం చేశారని ఇటువంటి సమయంలో దేవుడు ఏమంటాడంటే, యోబు నీవు ఒక్కడివే యోగ్యంగా నా సన్నిధిలో మాట్లాడావు, నీవు ఒక్కడివే యోగ్యంగా ప్రత్యుత్తము ఇచ్చావు. వీళ్ళు 3 నీ ఫ్రెండ్స్ వేస్ట్ ఫెలోస్ తొట్టిగా, వీళ్ళందరి మీద నాకు కోపము రగులుకుంది. నేను నాశనం చేయబడినట్లు నీవు నీ ఫ్రెండ్స్ కొరకు, నీ స్నేహితులు చేయి. వద్దు ప్రభువా, నిజంగా నాకు వేస్ట్ ఫెలోస్ ప్రభువా, నీ కోపాన్ని రాని ప్రభు అంటలేదు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తర్వాత దేవుడు యోబును 2 ఆశీర్వదించాడంట. చూడండి, ఈ వాక్యం చదివి మన ముందుకు వెళ్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను. దానికి ముందు కూడా చదివాడమ్మా. ప్రార్థన చేయమని దేవుడు సెలవించిన తర్వాత మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. హల్లెలూయా. తను బాధించే వారి వరకు, తను నిందించే వారి వరకు, తను అవమానపరిచే వారి వరకు ప్రార్థన చేయడం కష్టమైన పనినా అది దేవుడికి ఇష్టమైనది గుర్తెరగాలి. మనం సంఘం ఇటువైపు చూడాలి. మన విరోధుల కొరకు ప్రార్థించడము, మనం బాధించే వరకు, హింసించే వరకు ప్రార్థించడం కష్టమైన పనైనా అది దేవునికి ఇష్టమైందని మనము గుర్తెరగాలి. మన జీవితంలో మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు, ఎవరి ఇష్టం నెరవేర్చాలి. కాబట్టి ఆ రీతిలో యోబు చేసినప్పుడు యోబు 200గా దీవించాడు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. విశ్వత్తుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంది దీవించబడతావు, 200గా దీవించబడతావు. ఇది యోబు జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన. హల్లెలూయా. యేసు ప్రభువు అదే చేస్తాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు వీరిని క్షమించము అని విజ్ఞాపన
చేస్తున్న శత్రువు కొరకు మనము ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. అంతేకాదు చూడండి, 1 తిమోతి 2:1 స్పీడ్ వెళ్దాం. ఒక్క 10 నిమిషాలు ముగిస్తాను. సరే, 1 తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తి మాన్యతగా కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలండి. చూడండి, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనము విజ్ఞాపన చేయబోతున్నాం. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు దేశ నాయకులు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రాష్ట్ర నాయకులు, జిల్లాను పరిపాలిస్తున్నారు జిల్లా నాయకులు, మండలాన్ని పరిపాలిస్తున్నారు మండల యొక్క నాయకులు, డివిజన్ పరిపాలిస్తున్నారు డివిజన్ యొక్క అధికారులు. ఈ అధికారులందరూ యోగ్యమైన రీతిలో, దేవుడు కోరుకున్న రీతిలో దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి ఆయన పరిచారకులుగా పనిచేయ నిమిత్తము ఎటువంటి లంచాన్ని, ఎటువంటి అన్యాయాన్ని ప్రోత్సహించకుండా దేవుని భయం కలిగి వారు తమకు అప్పగిన బాధ్యతను నెరవేర్చబడిన నిమిత్తము మనము వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, సాతాను టార్గెట్ ఎప్పుడు నాయకుడే. ఎవరండి? చూడండి, ఒక్క నిమిషం చూడండి. 2వ దినవృత్తాంతాలు 21:1. 2వ దినవృత్తాంతాలు 21:1. యెహోషువపాతు తన పితరులకు కూడా నిద్రించి తన 2వ దినవృత్తాంతాలు 21:1. సరే, మొదటి దినవృత్తాంతాలు 21:1 చూడమ్మా. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు అతని జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబ మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలు ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేటికి నా ఎదురు తీసుకురండి ఆజ్ఞ ఇచ్చెను. ఎంతమంది? 70,000 మంది. ఒక నాయకుని యొక్క అనాలోచితమైన నిర్ణయం వల్ల వీళ్ళు గొర్రె లాంటి వారు. ఎవరు? ఇశ్రాయేలు. వారు పాపం చేయలేదు, కానీ నాయకుడు పాపం చేశాడు. నాయకుడు సాతాను ప్రేరేపించాడు. దావీదును సాతాను ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలు జనంగా లెక్క నాకు తెమ్మని యోవాబుకు ఆజ్ఞించాడు. దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను లెక్కించకూడదు, నేను ఆకాశ నక్షత్రం వల్లే భూ ఇశ్రాయేలు నేను వారిని విస్తరింపు చేస్తున్నాను, దీవిస్తున్నాను. వాగ్దానం చేసినప్పటికీ లెక్కించుకుని ఆజ్ఞప్పటికీ సాతాను ప్రేరేపణ చేత అక్కడ ఆ పాపం చేసి ఆ పాప శిక్ష ఫలితంగా 70,000 మంది జనులు ఏమయ్యారు? చనిపోయారు. ఈరోజు చాలా మంది నాయకులు ఆలోచన చేత దేశాన్ని సంకటపరుస్తున్నారు. అర్థమవుతుందా? మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ మనకు అందుకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్ మనకు అందుకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళ దేశంలో, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎంతో చౌకగా దొరుకుతుంది. మన దేశంలో పండిస్తున్న, మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మనకు మాత్రం అధిక ధరలది విక్రయించబడుతుంది. కారణం ఏంటి? నాయకులైన వారు ఆలోచన చేత అటువంటి నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇటువంటి దుర్భర పరిస్థితి దేశంలో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రాజుల కొరకు, అధికారులకు మనం ఏం చేయాలి? సామెతలు 21:1 ఏముందంటే, యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలంలో ఉన్నది, తన చిత్తం చూపుతాను వాటిని త్రిప్పును. హల్లెలూయా. మనం దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే, మనం ప్రార్థించిన రీతిగా దేవుడు దానిని, ఆ రాజు యొక్క హృదయాన్ని, ఆ అధికారి యొక్క హృదయం ఏం చేస్తాడు? త్రిప్పుతాడు. హల్లెలూయా. నేను ఇంకొక విషయం చెప్పిన, దేశం కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, మనం చూస్తున్నాము, దావీదు దేశపక్షంగా విజ్ఞాపన చేశాడు. ప్రభువా, పాపం చేసింది నేను, అక్కడ శిక్ష నాకు, మా ఇంటి వారికి కలిగి చేయి. వీళ్ళు గొర్రెలో ఉండేవారు, ఎటువంటి పాపం చేయవారు, వీళ్ళు క్షమించమని తెలుగులో ఏలుబడి చేస్తున్న సమయంలో దావీదు దేవుడు పశ్చాత్తాపడి దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు దావీదు యొక్క ప్రార్థనను అంగీకరించి దూతకు ఆజ్ఞాపించట, నువ్వు దూసిన ఖడ్గాన్ని నీ వరలో ఉంచుము. వెంటనే తెగులు ఆగిపోయింది. తర్వాత
యోగశీయుడైన అర్నల కాలంలో మరి దావీదు బలిపీఠం కట్టి దహన బలి అర్పించిన బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి దేశం కొరకు కూడా మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నెహెమ్యా, ఎజ్రా, సమూయేలు వీరంతా తమ తమ దేశం విజ్ఞాపన చేశారు. తమ తమ దేశం కన్నీరు కార్చారు.